ఫామ్ ఆయిల్ పంట మొక్కను మొదటి 4 సంవత్సరాలు రైతు సంరక్షిస్తే తర్వాతి 26 సంవత్సరాలు కాలం పొడుగునా రైతుకు ఆయిల్ ఫామ్ పంట లభిస్తుందని జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. సిద్దిపేట జిల్లా గిర్మాపూర్లో ఆయిల్ ఫామ్ పంటను కలెక్టర్ మను చౌదరి అదేవిధంగా ఆయిల్ సీడ్ జాయింట్ సెక్రటరీ అజిత్ కుమార్ సాహు సందర్శించారు. అనంతరం రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇక ఆయిల్ ఫామ్ పంట లాభదాయకమైన పంట అని, ఆయిల్ ఫామ్ పంట వేసిన తర్వాత అంతర పంటలు కూడా కూరగాయలు, ఇక పండ్లు తోటలు, పత్తి పంటలను సాగు చేసుకోవచ్చని రైతులకు సూచించారు. విదేశీ మార్కెట్ నుంచి 78% ఆయిల్ను దిగుమతి చేసుకుంటున్నామని, దేశ మార్కెటింగ్లో ఆయిల్ ఫామ్ పంటకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. కంపెనీ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, వచ్చే సీజన్ వరకు కూడా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ రైతులకు అందుబాటులో ఉండబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. करके पपाया लगा बीच में लगा के अभी 11 मंथ महाराष्ट्र 100% నేను ఏకీభవిస్తున్నాను. అది నిజము, కరెక్ట్ అని కూడా భావిస్తున్నాను. మీరు నిజంగా దాన్ని కొంచెము కష్టపడి శ్రద్ధతోటి దాన్ని నిజంగా మెయింటైన్ చేసుకోగలిగితే తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండదు. రాబోయే రోజుల్లో రేట్లు ఇంకా పెరుగుతాయి తప్పించి తగ్గే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే మీరు చూసినట్లయితే దేశవ్యాప్తంగా కూడా మనం పామ్ ఆయిల్ ఇంపోర్ట్స్ చాలా చేసుకుంటాం. దాదాపు 70 నుంచి 70% మనం ఇంపోర్ట్సే ఉన్నాయి. మనము ఈవెన్ రెస్టారెంట్స్ కావచ్చు, బయట కొనే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈ పామ్ ఆయిల్ నుంచి చేసిన ప్రొడక్ట్సే ఉన్నాయి మనకి. సో డిమాండ్ అనేది చాలా ఉంది, ఇంపోర్ట్ బర్డెన్ కూడా చాలా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మనకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, కానీ తగ్గే ఛాన్స్ అయితే లేదు. 100% నేను